సంఖ్యాకాండం పరిశుద్ధ గ్రంథములో నుండి సంఖ్యాకాండము 21వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుదాం. ఈ రిఫరెన్స్ మరొక పర్యాయము నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 27వ వచనం. కాబట్టి సామెతలు పలుకు కవులు ఇట్లు చెప్పుదురు, హెష్బోనుకు రండి, కట్టవలెను, స్థాపించవలెను. అందరూ 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెల్లిద్దాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరమ తండ్రి, ఈ రాత్రి మీరు మాతో మాట్లాడండి. నీ వాక్కులు మాకు అవసరమై ఉన్నాయి. గత రాత్రిలో మీరు ఉండి మాట్లాడినట్టుగా ఈ రాత్రి కూడా మాతో మాట్లాడండి నాయనా. నీ సన్నిధి మాకు తోడుగా ఉంచండి ప్రభువా. అమూల్యమైన నీ వాక్కులనిచ్చి మీరు తృప్తిపరచండి. చదవబడిన లేఖన భాగము మీదే నిలబడిన ఈ నీ దాసుడు మట్టివాడు మరుగుపరచండి, మాట్లాడండి, వాడుకునండి. ప్రాంతవాసులకు ఆశీర్వాదకరముగా, ఈ ప్రాంతవాసులకు దీవెనకరంగా ఈ సమయమును మలచండి నాయన. నిండారులుగా దీవించమని యేసు నామమున అడుగుచున్నాము తండ్రి. ప్రైజ్ ది లార్డ్. దేవుని సంఘమా, ప్రాంతవాసులారా, మనము చదువుకున్న ఒక భాగం సంఖ్యాకాండము 21వ అధ్యాయం 27వ వచనాన్ని చదువుకున్నాం. అక్కడ ఇలా వ్రాయబడి ఉంది, సామెత పలుకు కవులట ఇలా పలుకుతారట. ఏమని అంటే, హెష్బోనుకు రండి అని పలుకుతారట. ప్రైజ్ ది లార్డ్. అందరూ చెప్పండి, ఎక్కడికి రావాలి? అందరూ చెప్పండి, హెష్బోనుకు రండి అని పలుకుతారట. ఈ వాక్యాన్ని వివరించక ముందు ఈ గ్రంథము యొక్క క్లుప్త వివరణ, సంఖ్యాకాండము యొక్క క్లుప్త వివరణ. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథాలు చాలా విలువైనటువంటివండి. బైబిల్ పండితులు దీనికి గ్రంథరాజ గ్రంథమని, మకరందమని పేరు పెట్టారు. ఇది 2 నిబంధనల పొందిక. పాత నిబంధన యందు దాదాపు 39 పుస్తకాలు, క్రొత్త నిబంధనలు 27 పుస్తకాలు కలిపి 66 గ్రంథాల పొందిక ఇది. ఇందులో చరిత్ర పుస్తకాలు కొన్ని, కావ్య గ్రంథాలు కొన్ని, కాండములు, ప్రవచన గ్రంథాలు, సువార్తలు, పత్రికలు, ప్రకటన, ఇలాగా ప్రత్యేకంగా ఈ గ్రంథాన్ని బైబిల్ పండితులు పొందిక పరిచి మన ముందుకు తీసుకొని రాబట్టబడ్డాది. మనం చదువుకున్న
భాగం ఉంది సంఖ్యాకాండం అనేది. దీనిని భక్తుడైన మోషే వ్రాశాడు. రచించడం వేరు, వ్రాయడం వేరు. రచనకర్త కాదు ఈయన, గ్రంథకర్త. దేవునికి స్తోత్రం. ఈ గ్రంథకర్త పేరు మోషే. మోషే అనగా నీటి నుండి తీయబడిన వాడు అని అర్థం. సంఖ్యాకాండము యొక్క వ్రాయబడిన కాలం, గ్రంథము వ్రాయబడిన కాలం క్రీస్తు పూర్వం BC 1450 నుండి 1410 మధ్యకాలములో ఇది వ్రాసి ఉండవచ్చునని బైబిల్ పండితుల అభిప్రాయం. దేవుని పిల్లారా, ఇందులో చాలా లోతైన సత్యములు రాయబడి ఉన్నాయి. ఈ గ్రంథములో మూల వచనం, ముఖ్య వచనం 14వ అధ్యాయము 22వ వచనం. ఈ సంఖ్యాకాండము వ్రాయడానికి గల కారణం, ఇశ్రాయేలీయుల ప్రజలు BC 1805లో యోసేపు మరణించిన తరువాత 1446లో ఐగుప్తు నుండి కనాను దేశము ప్రయాణమై సాగిపోతున్నారు. 1445లో సీనాయి పర్వతం మీద దేవుడు వారికి ఒక గొప్ప వాగ్దానములు, ఆజ్ఞలు ఇచ్చాడు. ఆ తరువాత ఇశ్రాయేలీయుల యొక్క జనాభా తగ్గిపోతుందని, ఆ జనాభా లెక్కలు చూడడానికి దేవుడు ప్రత్యేకంగా మోషేను పురికొల్పాడు. 1444లో BC మొదటి జనాభా లెక్క చేశారు ఇశ్రాయేలీయులను. రెండోసారి 1407లో ఇశ్రాయేలీయుల జనాభా లెక్కలు 2 సార్లు ఈ గ్రంథములో ఈ పరిస్థితుల్లో ప్రియులారా లెక్కించినట్టుగా మనము చూస్తాం. అసలు ఈ గ్రంథం ఎందుకు రాశాడు? దీని సంగతి ఏంటి అనగా, దేవుని ప్రజల పక్షమున దేవుడు ఉంటాడు. ఎవరైతే దేవుని మీద ఆనుకొని దేవుని వైపు చూచి ఆధ్యాత్మికమైన జీవితంలో ఆయన వైపు చూచి సాగిపోతారో వారిని ఆ దేవుడు ఎన్నడూ విడిచిపెట్టడని చెప్పడానికి వ్రాయబడిన గ్రంథం ఈ అది సంగతి. దేవుని స్తోత్రం. అందరూ ఒకసారి 2 చేతులు పైకెత్తి స్తోత్రం చెప్పండి. ఈ గ్రంథములో 36 అధ్యాయాలు, 1288 వచనాలు, 59 ప్రశ్నలు, 75 వాగ్దానాలు, దేవుడు చేసినటువంటి మాటలు, 72 సందేశాలు, ప్రత్యేకంగా దేవుడు తన దగ్గర నుంచి ప్రజలతో మాట్లాడడానికి ఏర్పరచుకున్నటువంటి సందర్భాలు, ఆయన వారికి ప్రత్యక్షమైన సందర్భాలు ఈ యొక్క గ్రంథంలో దాదాపు మనము 8 సార్లు చూడగలం. ప్రియులారా, ఇది 4వ గ్రంథమే కానీ చాలా మంది అంటారు దీన్ని ఇంకా వెనకమాల రాయాల్సి వచ్చింది, అది అలా ఉంటే మంచిదని బైబిల్ పండితులు వాళ్ళు ఒక ప్రత్యేకమైన అంచెలకు వచ్చి చెప్పారు. ఎందుకంటే జనాభా లెక్క ముందు కాదు, వెనకమాల ఇశ్రాయేలీయులు గమ్యానికి దగ్గరకు పోయిన తర్వాత లెక్కేస్తే బాగుండేది అని వాళ్ళ యొక్క ఉద్దేశం. ఇక నేను ఈ గ్రంథం యొక్క ఉపోద్ఘాతం ఆపుతున్నాను. మనం చదువుకున్న భాగంలోనికి వెళ్ళిపోదాం. అక్కడ రాయబడ్డది, సామెత పలుకు కవులు ఇలా చెప్పుకుంటారట. ఏమని? హెష్బోనుకు రండి. ఈ పూట ఈ మాటను మనము ప్రత్యేకంగా ధ్యానం చేయబోతున్నాం. ఎక్కడికి రావాలి? అందరు చెప్పండి, ఎక్కడికి రావాలి? అందరు చెప్పండి. హెష్బోనుకు రండి. ఏమిటి హెష్బోను యొక్క అనుభవాలు? ఏముంది ఈ హెష్బోనులో? సామెత పలుకు కవులు
మనం ఇక్కడ చూస్తున్నాం. ఏముంది ఈ హెష్బోనులో? ఈ పూట మన అంశం హెష్బోను. అందరూ స్తోత్రం చెబుతారా? ఏంటిది? హెష్బోను. మన దగ్గర ఉన్న పరిశుద్ధ గ్రంథము ఆదిమ హెబ్రీ భాష నుండి గ్రీకు భాష నుండి తర్జుమా చేయబడింది. హెబ్రీ భాషలో ఈ సంఖ్యాకాండానికి వాక్య తెబేర్ అనే పేరు పెట్టారు. అంటే లెక్కల గ్రంథము అని. దేవునికి స్తోత్రం. దేవుని పిల్లలారా, హెష్బోను యొక్క అనుభవాలు మనం ఈ పూట నేర్చుకోబోతున్నాం పరిశుద్ధ గ్రంథములో నుండి. ఏముంది ఈ హెష్బోనులో? ఎందుకు రావాలి? అసలు ఈ హెష్బోను అనేటువంటిది ఎక్కడుంది? అది ఒక ప్రత్యేకమైన పట్టణం. మోయాబు ప్రాంతంలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన పట్టణం అది. దాని పేరు ఏంటిది? హెష్బోను. ప్రియులారా, ఇశ్రాయేలు ఐగుప్తు దేశము నుండి కనానుకు వెళ్ళేటప్పుడు మార్గ మధ్యలో ఈ ప్రాంతమును జయించి దానిని వాళ్ళు స్వాధీనం చేసుకున్నారు. మోయాబు ప్రాంతమును, ఈ పట్టణము చాలా రమ్యమైన పట్టణం, అది ఉన్నతమైన పట్టణం. అందులో ద్రాక్ష ఫలములు బాగా పండుతాయి. అది భూమి సారవంతమైనది. అది శ్రేష్టమైనటువంటి పట్టణం. అందులో కోటలున్నాయి, అందులో వివేకవంతులున్నారు, అందులో ప్రార్థనా పరులున్నారు. అందువలన ఈ హెష్బోనుకు ఆ ప్రాంతములో ఆ కాలములో గొప్ప పేరుంది. ఇశ్రాయేలీయులు క్రీస్తు పూర్వం 2వ సంవత్సరములో దీనిని స్వాధీనం చేసుకొని ముందు రూబేనీయులకు, ఆ తర్వాత గాదీయులకు, ఆ తర్వాత లేవీయులకు దీనిని పంచడం జరిగిందన్నమాట. ఈ పట్టణం యొక్క వైభవం ఎట్టుంటుందంటే, ఎవరైనా ఈ పట్టణంలోకి వస్తే ఇక వెళ్ళడానికి ఇష్టపడరు. అంత మంచి పట్టణం. ఏ పట్టణం అది? పోతే పోబేనా? హెష్బోను. అంత రమ్యమైన పట్టణం. సామెత పలుకు కవులంటున్నారు, హెష్బోనుకు రండి. ఏముంది దానిలో? ఎందుకు ఆ హెష్బోను ప్రాంతానికి వెళ్ళాలి? దాని అనుభవాలు 1, 2, 3, 4 విషయాలు మీ మనసులోనికి తెస్తాను. ప్రియులారా, క్లుప్తంగా నా మాటలు నేను మీకు అర్థమయ్యేటట్టుగా ప్రశాంతంగా చెప్పాలని ఆశపడుతూ ఉన్నాను. ఇన్ టైంలోనే దీన్ని మనం ముగించుకోవచ్చు. ప్రైజ్ ది లార్డ్. ఏముంది ఈ హెష్బోను యొక్క స్థితి? ఎందుకు వెళ్ళాలి? హెష్బోనుకు వెళ్ళుట వలన మనకేమి లాభం పొందుకుంటాం? ఏం వస్తుంది? ఎందుకు రమ్మని పిలుస్తున్నారు? హెష్బోనుకు రమ్మని ఎందుకు పిలుస్తున్నారు? హెష్బోను అనగా యుక్తి లేక ఉపాయము అని అర్థం. హెష్బోను అనగా యుక్తి లేక ఉపాయము అని అర్థం. దీనిలో చాలా శ్రేష్టమైనటువంటి ఫలవృక్షములున్నాయి. ఈ పట్టణములోనికి వచ్చిన వారు ముఖములు సౌందర్యముగా మారిపోతారు. ఈ పట్టణములోనికి వచ్చిన వారు దేవునికి సమీపంగా ఉంటారు. ఈ పట్టణములోనికి వచ్చిన వారు ప్రియులారా జీవితాలు మార్చబడతాయి. ఈ పట్టణములోనికి వచ్చిన వారు బ్రతుకులు మార్చబడతాయి. ఈ పట్టణంలోనికి వచ్చిన వారు ప్రత్యేకంగా కనబడతారు. అందుకని హెష్బోనుకు రండి అని పిలుస్తున్నారు. చాలా ప్రాముఖ్యమైన విషయాలు, ఒక 4 విషయాలు చెప్తాను దీని గురించి. ఎందుకు రావాలి ఈ హెష్బోనుకు? ఏముంది ఇక్కడ? పాయింట్ నెంబర్ 1, యెషయా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం 14వ వచనాన్ని చదువుదాం. యెషయా ప్రవచన గ్రంథం 15వ అధ్యాయం 4వ వచనం.
చదువురన్నా. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము 15:4. ఆ దినమున యాకోబు యొక్క ప్రభావము క్షీణించిపోవును. యెషయా గ్రంథము 15:4. అవునండి, 17. అది హెష్బోనును ఎలా లేయును మొరపెట్టుచున్నవి యాహూసు వారు వరకు ఆ స్వరం వినబడుతుంది. దేవునికి గట్టిగా స్తోత్రం చెబుదామా? హెష్బోనులో ఏముందయ్యా అంటే హెష్బోనులో మొర్ర ఉందంట. హెష్బోను యొక్క అనుభవం ఏంటంటే మొర్ర పెడతా ఉందట. ప్రైజ్ ది లార్డ్. మొర్ర పెడుతుందంట హెష్బోను. వందనాలు, దేవుని స్తోత్రం. హెష్బోను మొర్ర పెడుతూ ఉంది. దేవుని పిల్లలారా, ఆ అధ్యాయంలో ఉన్నటువంటి పరిస్థితి ఏమనగా ప్రాంతాలన్నీ నశించిపోయాయి. దాని చుట్టుపక్కల ఉన్నటువంటి ప్రాంతం అంతా కూడా పాడైపోయింది. అక్కడ పెళ్లి పాటలు వినబట్టలేదు, అక్కడ దుఃఖం ఉంది, అక్కడ వేదన ఉంది, అక్కడ నశించిపోయారు. అందుకని హెష్బోనంట మొర్ర పెడుతుందంట. దేవునికి స్తోత్రం. మొర్ర పెట్టే అనుభవము ఈ హెష్బోనులో ఉంది. నశించిపోతున్న ఆత్మల కొరకై మొర్రపెట్టే అనుభవము హెష్బోనులో ఉంది. దేవుని పిల్లలారా, ఈనాడు ఎంతో మంది నశించిపోతున్నారు. బైబిల్ గ్రంథం అంటుంది యేసు ప్రభువారు భూమి మీదకి ఎందుకు వచ్చాడయ్యా అంటే నశించిన దానిని చెప్పు 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 వెదకి రక్షించడానికి వచ్చాడు. దేవుని స్తోత్రం. దేన్ని 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 నశించిన దానిని. నశించిందంటే ఏంటి అర్థం? పాడైపోయిందనే. నశించిందంటే అర్థం ఏంటి? పాడైపోయిందనే, లేకపోతే అసలు లేదని లేని దాన్ని ఎట్టి వెతుకుతాడు? లేని దాన్ని ఎలా వెతుకుతాడు? వెతకాలంటే ఉండాలా లేదా? ఉండాలి కదా. ఉండకుండా లేని దాన్ని ఎట్ట వెతుకుతాడు? నశించిన దానినట రక్షించడానికి వచ్చాడంట. ఎప్పుడు నశించింది ఇది? ఎప్పుడైపోయింది? ఎప్పుడు లేకుండా పోయింది? ఎందుకు వెతకడానికి వచ్చాడు? దాని పరిస్థితి ఏంటి? ఇక అడిపోతే మనం ఇప్పుడు ఒక్క మాట చెప్తాను. జీవితాలన్నీ కూడా పాడైపోయి దుర్భరమైపోయి కనబడనంత దుఃఖములు వేదనలో నలిగిపోయి పాతాళంలో కూరుకుపోయాడు మనిషి. దానిని కొరకై నశించిన పట్టణముల కొరకు, నశించిన ప్రాంతముల కొరకు, నశించినటువంటి ఆ పొలాల పంట పొలముల కొరకు, నశించిపోయిన కుటుంబాల కొరకు హెష్బోనట మొరపెడుతూ ఉంది. జీవితాలన్నీ నాశనం అయిపోయినాయి. ఒక్క మాట చెప్తా, నేను కనపడుతున్నానే తెల్లగొడ్లు వేసుకొని కనపడుతున్నానుగా. ఓ ప్యాస్ట్ గారు అనుకుంటారు మీరు. ఇప్పుడు ప్యాస్ట్ గారిని నేను రాకముందు, దీనిలోకి రాకముందు, ఈ బైబిల్ గ్రంథం పట్టుకోకముందు భూత వైద్యుడిని. జీవితం దుర్భరమైపోయింది. నా చిన్న వయసులో ఉన్నప్పుడే మా నాన్నగారు చనిపోయాడు. నాకిద్దరు తమ్ముళ్ళు. నా జీవితం అసలు నా పుట్టుకే ప్రత్యేకమైంది. నాకు ముందు 3 పిల్లలు పుట్టి చచ్చిపోయారు. మా అమ్మకి పుట్టినట్టుగా కెవ్వుమని పిల్లి అరిసినట్టు అరిసి చచ్చిపోతున్నారు. చచ్చిపోతా ఉంటే మరలా గర్భాన్ని దేవుడు ఇయ్యగా 6 నెలలకి 7 నెలలకే పుట్టా నేను. వాళ్ళు అన్నారు, వీళ్ళు ఈడు కూడా చచ్చిపోయాడమ్మ, మగపిల్లాడు కానీ దురదృష్టవంతురాలువి, చచ్చిపోయే పుట్టారు పిల్లలు. ఏం రాత రాశాడో దేవుడు నీకు, నీ బతుకంతా అయిపోయింది. పుట్టినట్టు చచ్చిపోతున్నారు.
ఈడు 4వ సంతానం నీకు, ఇంకా ఏడెత్తాడు దేవుడు, నీకు అన్యాయం చేశాడా అని బాధపడ్డారు. మా నాన్నగారు బయట కూర్చొని రోడ్డు మీద ఏడుస్తా, తలబట్టుకొని బాధపడతా, ఏడుస్తా, కేకలేస్తా, కింద పడి దొర్లాడుతా, నలిగిపోతా ఉంటే పాస్టర్ గారు ప్రార్థన చేయడానికి ఆ బజారుకు వచ్చాడు. ఎవరో చెప్పారు ఆయన ఏడుస్తున్నాడు, ఆయన కొద్దిగా ప్రార్థన చేయి, ఓదార్చయ్యానని. ఆయన పేరు నాయన గారు అంటారు. నాదేళ్లలో జొలపాలు వేసుకొని ఉంటాడు. చిలకలూరుపేట పట్టణం దగ్గర నాదేళ్ల మండలంలో జొలపాలు వేసుకొని ఉంటారు. నాయన గారు, ఆయన పేరు యోసేపు. ఆయన బైబిల్ తీసుకొని అలాగొచ్చి ఆ నాన్నగారితో మాట్లాడి ధైర్యం చెప్పి ప్రార్థన చేస్తూ ఉంటే ఆయన అన్నాడు, వాడు బతికితే సేవకిద్దామని అనుకున్నాను, ఈడు కూడా చచ్చిపోయాడు మగపిల్లోడు అని అన్నాడు మా నాన్నగారు. మంత్రసాని బయటకు తీసి నన్ను పట్టలో చుట్టి, పాతగుడ్డలో చుట్టి మంత్రసాని నన్ను చూసేప్పటికి పుట్టి 1.5-2 గంటలు అయింది. దాన్ని తీసుకెళ్ళి పెంట పోగులో వెనకమాల గొయ్యి ఒకటి తీసి పాతగుడ్డ చుట్టి ఆ గోతులో పెట్టి ఆమె మట్టేసిన తర్వాత వాడు బతికితే దేవుడికి ఇద్దామని అనుకున్నానని అన్నాడుగా. అప్పుడు లోపల వేసి మట్టి పోసిన తర్వాత కాలు కదిలాడింది. స్తోత్రం చెప్పరగా అంటే చెబుతారా? కాలు కదిలాడింది. పక్కన ఉన్నది బతికాడు పిల్లవాడు బతికున్నాడు అని చెప్పింది. మంత్రసాని అంటది 2 గంటలైన పుట్టి పట్టలో చుట్టిన పాత గుట్టలు అలాగా చుట్టి మట్టిలో పెట్టినాడు. కదలలేదు, బెదలలేదు. అది గుడ్డిది, మంత్రసాని గుడ్డిది. కళ్ళు సరిగ్గా కనపడవు. అట్టంటి వాళ్ళు నేను అట్టుగా మంత్రసానిగా పెట్టేది. ఇప్పుడు అట్ట కాదు, ఇప్పుడు బాగా కళ్ళు బాగా చూసేవాళ్ళే, బాగున్న వాళ్ళని పెడతారు. బతికాడే అని బయటికి తీసి అలాగా పైకెత్తుకొని చూస్తే గుండె ఆడుతుంది. స్తోత్రం చెప్ప. ఆ రోజు నుంచి కాస్త బాగా అల్లారు ముద్దుగా పెంచారు. 14 ఎకరాల పొలం, భయంకరమైనటువంటి ఆస్తి, ఎడ్లు, ఒడ్లు, విస్తారంగా ఉన్నటువంటి సంపద బాగా పెంచారు. దేవుడంటే ఏందో అర్థం కాకుండా పెరిగాను. దేవుడంటే లేడు అని చెప్పి వాదించేవాడిని. చిన్న వయసులోనే 12 సంవత్సరాలు వచ్చేసరికి మా నాన్నగారు చనిపోయాడు. ఆ తర్వాత ఒక మాంత్రికుడు నన్ను దగ్గరకు తీసి, ఎవడు భూత వైద్యుడు దగ్గరకు తీసి వాడి విద్యలన్నీ నేర్పి నన్ను కూర్చోబెట్టి బట్టలన్నీ తీసేపించి ఒంటి మీద నూలు గోడ లేకుండా చేసి నన్ను కూర్చోబెట్టి వాడు అలాగా దీపం ఒకటి ముట్టించి, ఇప్పుడు కరెంటు బల్బులు కానీ అప్పుడు దీపాలే, కిరసనాల దీపాలు అక్కడ పెట్టి, కోడిగుడ్డు లాంధ్ర ఒకటి పెట్టి దాని ముందు పుస్తకం ఒకటి పెట్టి ముగ్గేసి దాని భూత వైద్యుడు చేసి భూతాలను పిలిచేవాడు, దెయ్యాలను పిలిచేవాడు. వేరు బాడీ మీద బట్టలు లేకుండా కూర్చునేవాడిని వాడు ఎదురుగా. జుట్టు ఉండేది బాగా భయంకరంగా. నా జీవితం అంతా దుర్భరం అయిపోయింది. అలాగా పెంచబడ్డాను. వాడు ఎక్కడికి వెళితే అక్కడికి తీసుకెళ్ళేవాడు నన్ను. అప్పటి కాలంలోనే నాకు ఒక 200 ఇచ్చేవాడు. అంతరం కడితే 1000. దెయ్యాన్ని చూస్తానని ఎవరైనా ముందుకు వస్తే వాడికి 1500 జరిమానా వేసేవాడు. మొత్తం చూపిస్తానని అలాగ పెట్టి మరమరాలు నేల మీద కొడితే మరమరాలు అడుగెత్తుని లేచి నుంచున్నాయి. ఏంటి మరమరాలు అడుగెత్తులు పైకి లేచి నేల మీద పడవు, నుంచున్నాయి అట్ట. మహామాంత్రికుడు, భూత వైద్యుడు వాడు. దగ్గరకు తీసి ప్రేమ చూపించి తిండి పెట్టి విద్య నేర్పి ఇవన్నీ తయారు చేసి మధ్యరాత్రుల్లో కోడిని కోసి రక్తం చేతిలో పోసి అన్నంలో కలిపి దాన్ని చేతిలో పోసి ఎక్కడో పారే నీళ్ళల్లో వేసిరానని దూరంగా పంపించేవాడు. బట్టలు లేకుండానే వెళ్ళిపోయేవాడిని. జిల్లేడు చెట్టు ఏరు తీసుకురానని సమాధుల్లోకి పోయి పంపించేవాడు. ఏరు తోముతా ఉంటే పాములు బుసలు వినపడతా ఉండేవి. బుసబుస అని పాముల శబ్దం, అటు తాసుపాముల శబ్దం వినపడతా ఉండేవి. భయం అనేది ఎట్టుంటుందో తెలియదు, ఎందుకంటే దెయ్యాలను పట్టుకునే వాళ్ళం కదా. భయం ఎట్టుంటుందో తెలియదు. దెయ్యాలను పట్టుకునేవాడికి భయం ఏముంటుంది? దెయ్యమే కాపురం చేస్తాను, నేను దగ్గరే ఉంటే తోడుగా ఉన్నట్టు పిలితే పలుకుతాయి అన్నట్టుండేది. అట్టుండేది జీవితం అంతా. ప్రిలారా, పోయిలు పురస్కారాలు భయంకరమైనటువంటి స్థితిలో కూడా సాగిపోతున్నటువంటి నన్ను
నేను చనిపోదామని నాకు వచ్చిన కష్టాలను బట్టి, ఇబ్బందులను బట్టి, బాధలను బట్టి సూసైడ్ చేసుకున్నాను. కాళ్ళు చేతులు కట్టుకొని ఏట్లో పడ్డాను. 3 సార్లు సూసైడ్ చేసుకున్నాను ప్రయత్నం. నా దేవుడు నన్ను చావని లేదండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాళ్ళు చేతులు 2 కట్టుకొని బిర్రగా తాడు కట్టి ఆ ఏట్లోకి వెళ్ళిపోయి మధ్యరాత్రుల వేళ దాదాపుగా 12 దాటిపోయింది. ఆ టైన చేతులు కాళ్ళు కట్టుకొని ఏట్లో తోకాను, అవతల పడిపోయాను. అదే నాకు తెలిసింది. దానిలో నుండి ప్రియులారా, ఏదో ఒక మానవ హస్తం, చాలా లోతుగా ఉంటుంది, అది చాలా లోతుగా ఉంటుంది. మానవ హస్తం నా మొఖాన పట్టి నన్ను ఎత్తి ఒడ్డును ఇసిరేసినట్టుగా నాకు అనిపించింది. ఇక ఆ తర్వాత నాకేమీ తెలియలేదు. కోమాలోకి వెళ్ళిపోయాను. నీళ్లు తాగాను, బురదలో ఉన్నాను. బట్టలన్నీ బురద మయమైపోయినాయి. ఎక్కడో ప్రియులారా మెలకు లేదు. 2 గంటల తర్వాత స్పృహ వచ్చింది. అది 2 గంటల సమయం, అది రాత్రి. ఎక్కడో పాట వినబడతా ఉంది, ప్రార్థన మైకులు. ఇప్పుడు మైకులు చక్కగా గొట్టాలు పెట్టి అప్పుడు పాట వినబడతా ఉంది. దేవుని పాటలు వినబడతా ఉన్నాయి. దేవుడు ఆ స్వరముతో నాతో మాట్లాడుతున్నాడు. ఇందుకేనా నిన్ను నేను బ్రతికించింది? నా పని చేయడానికి ప్రత్యేకంగా నేను నిన్ను ఎన్నుకున్నాను. దేవుని స్వరాన్ని విని నా జీవితాన్ని మార్చుకున్నాను. ఆ బురదలోనే లేచి కాళ్ళు చేతులు అలాగలాగా నెట్టుకుంటా బయటకు వచ్చేసి చర్చి దగ్గరికి వెళ్ళిపోయి చిన్న పాక బయట కూర్చున్నారు. చర్చి బయట వాకిల దగ్గర వాళ్ళు పాటలు పాడుతున్నారు, ప్రార్థన చేసుకుంటున్నారు, ఆరాధన చేస్తున్నారు. తెల్లవారులు ప్రార్థన చేస్తూనే ఉన్నారు. కాసేపు కూర్చొని నాకెందుకు అలా అనిపించింది. ఇంటికి వెళ్ళిపోయి గాబు దగ్గర కూర్చొని పూర్తిగా సన్నీళ్లు పోసుకొని గడగడ వణుకుతా వాకిట్లో కూర్చుని మా అమ్మగారు వచ్చి, ఏమైందిరా నీకు, ఇట్టయిపోయేవేంద్రా అని అనంది. దేవుని స్వరాన్ని నేను విన్నాను. ఆ తర్వాత ప్రభువు నాతో మాట్లాడాడు. ఆయన దగ్గరికి వెళ్ళిపోయాను. బాబాయ్, ఇవన్నీ వద్దే, దేవుడు మాట్లాడతాడు, మాట్లాడే దేవుడు ఉన్నాడు, అద్భుతాలు చేస్తాడంట, నన్ను బతికించింది అందుకేనంట. రాత్రి నీకు తెలియదు, సావాలని పోయాను, దేవుడు నాతో మాట్లాడి బతికించాడు, ఇది సంగతి అంటే అరబాక. దేవుడు లేడు గీవుడు లేడు అరబాక. అంతరం కడితే ఎంత డబ్బులు వస్తాయి? భూత వైద్యం చేస్తుంటే ఈ విద్య నా తర్వాత నువ్వే కదరా చేసేదే, ఉరుకా అట్లాంటి మాట్లాడు బాక అని అనేవాడు. లేదు, మాట్లాడే దేవుడు నాతో మాట్లాడాడు. ప్రైజ్ ది లార్డ్. మాట్లాడే దేవుడు నాతో మాట్లాడాడు కనుక నా జీవితాన్ని దేవునికి అంకితం చేస్తున్నాను. బాబాయ్, నీకు నీ మంత్రాలకి నీ పుస్తకాలకే వందనాలని చెప్పేసి అటు వదిలిపెట్టి మందిరానికి వెళ్ళాలని తీర్మానం చేసుకున్నాను. లుంగి కట్టుకొని మందిరానికి వెళ్దామని అనుకున్నాను. బైబుల్ లేదు, బైబుల్ ఎట్లుంటుందో తెలియదు. అసలు ప్రార్థన మాట అనేది సిగ్గు. ఈ ప్రార్థనలు కూడా అంతే. ఎప్పుడైనా కొత్త వాళ్ళు వస్తే అందరూ వాళ్ళనే చూస్తారంట. మందిరంలోకి ఎవరైనా కొత్త వాళ్ళు వచ్చి కూర్చుంటే అందరూ వాళ్ళకల్లే చూస్తారంట. నువ్వు కూడా మరియా, నువ్వు కూడా పోతున్నా కీర్తాని మతంలోకి, సపరేట్లు కొడితే మతంలోకి పోతున్నావు అంటే అని రకరకాలుగా ఎంకతాలు చేస్తారు. నేను అట్టగా అనుకున్నాను. నేను ఒక మాట అనుకున్నాను, ఏంటో తెలుసా, మాట్లాడే దేవుని ముందు ఇవన్నీ ఎన్నదగినవి కానే కావు. దేవునికి స్తోత్రం. వీళ్ళు ఎన్ని అనుకుంటే ఏమి, ఆయన ఏదో స్వరం వినపడ్డాది, ఆయన నిన్ను బ్రతికించింది ఎందుకేనా అని ఆ నీళ్ళ నుంచి పెద్ద సిలువ పైకి లేచి తల మెరవడం నేను చూచాను. ఆ రోజు నుంచి అంకితం అయిపోయాను. దేవునికి ప్రియులారా దాసుడైపోయాను. అది చిన్న వయసు, ఇంకా 13-14 సంవత్సరాల వయసు. అది ఆ దేవుని కాడికి వెళ్ళిపోయాను. అప్పుడు లుంగీలుగా పెట్టారనమాట. లుంగీలు మా నాన్న కట్టుకునేవాడు. ప్రార్థనకి వెళ్ళి కూర్చున్నాను. వాక్యం చెప్తున్నాడు అయ్యగారు, దైవజనుడు వాక్యం చెప్పేశాడు. అది అయిపోయింది. ఇంటికి వచ్చాను. మరలా రాత్రి దేవుడు మరలా మాట్లాడుతున్నాడు. ఆయన స్వరం వినబడుతుంది. నాకేంటో అర్థం కాలేదు. బైబిల్ అసలు ఎంత ఉంటుందో ప్రియులారా, అది ఎలా చదవాలో కూడా తెలిసేది కాదు. వెళ్ళిపోయాను మొత్తానికి. అయ్యగారికి అడుగుపోయి చెప్పాను విషయం అంతా కూడా. ఆయన ఇదిగో చిన్న బైబిల్ ఇస్తాను, ఇదిగో చదువుకోపో అని అన్నాడు. ఆ పుస్తకాలన్నీ తీసి తగలబెట్టేసి బాబాయ్కి అడగబోయి, దేవుడికి అడగబోయి అని, దేవుడు గొప్పోడే అని చెప్పాను. దేవుడి కాడికి అది పేరు విజేంద్రరావు, ఈ మధ్య చచ్చిపోయాడంట. అది కాడకపోయాను. నిలబడి బాబాయ్ ఇది సంగతి అని చెప్పాను. నాతో మాట్లాడబాక అన్నాడు.
బైబుల్ తీసుకొని దేవుడి కాడకు పోతానులే, నేను నీకు నాకు ఒక సెల్లు అయిపోయిందని నేను పోయి కూర్చొని ప్రార్థనకు పోయి వేసుకుంటానని పట్ట వేసుకొని, గోని పట్ట వేసుకొని, కోడిగుడ్లు అందరూ పెట్టుకొని మోకాళ్ళప్పుడు మొట్టమొదటిసారిగా మోకరించి దేవుని స్తోత్రం, మొట్టమొదటిసారి మోకరించి ప్రార్థన చేస్తుంటే మమ్మ నాది వీడికేమో బుద్ధి పుట్టేదిరా, ఎట్టయిపోయాడేదిరా ఈడో, స్నానం చేసి వచ్చి అవతరం గోత పట్టేసుకొని కోడి పట్ట వేసుకొని కూర్చున్నాడు ఎదురా వీడు అని అనుకుంది. ఆశ్చర్యపోయింది. ప్రియులారా, రాత్రికే వాడికి దెయ్యం పట్టింది. వాడు పంపించి నా మీదకు పంపించాడు అన్నమాట. కాసి నా మీదకు పంపిస్తే నా కాడకు వచ్చేసరికి నాలో దేవుడు ఉన్నాడుగా, మారు మనసు పొందినవాడు కాడకి రావంట, మార్పు చెందినవాడు కాడకి రావు, వాక్యం చదువుకునే వాడి కాడకి దయ్యాలు రావు, అవి వచ్చినా ఓడిపోతాయి, వాటి అత్తటో పారిపోతాయి. దేవుడి సన్నిధిలోకి వచ్చాను, ప్రభు మీద ఆనుకున్నాను, గ్రంథం ఉంది, ప్రార్థన చేసుకుంటున్నాను, దేవుడి మీద ఆధారపడ్డాను. నా దగ్గరకు వచ్చినాయని మళ్ళీ వెనక్కిపోయి వాడిని గొంతు పట్టుకొని ఎవరిని కింద పడి తలకలాడుతున్నాడు. తెల్లారు తెలిసింది వాడు చచ్చ తట్టున్నాడు, గొంతింతలాను వాసిపోయింది, వాడికి వాసిపోయింది, గొంతింతలాను అయిపోయింది. ఎవరో చెప్పారో, నేను బైబిల్ తీసుకుని వాడి దగ్గరికి వెళ్ళాను చూద్దామని. లుంగి కట్టుకున్నాను, ప్యాంటు కూడా మనకు తెలియదు అసలు ఎట్లా ఉంటుందో, ప్యాంటు గిరకల పైకి ఉండేది. లుంగి కట్టుకొని బైబిల్ తీసుకొని ఆయన ఇచ్చిన చిన్న బైబిల్ తీసుకొని ఆయన కాడకు పోయాను. ఆయన కాడకు పోయి వైట్ కార్డు నుంచున్నానట్ట, అటు చూశాను. అది అంటాడు, నన్ను ఏం చేయబాక నేను పోతాను అంటున్నాడు. వాళ్ళ ఇంటికి నేను పోతే ఆయన అంటాడు, నేను పోతాను, నన్ను ఏం చేయబాక అంటాడు. మీ ఇంటికి నేను వచ్చే నువ్వే అడగబోతావు, నాకు తెలియదు అసలు, దాని చిటికేందో అర్థం కాల. అయిపోయింది. దగ్గరకు పోయాను. చాలామంది చెబుతారు దెయ్యం పట్టినోడికి బైబుల్ పెడితే పోయిద్దంట ఆయన. బైబుల్ పెడతానికి కూడా ధైర్యం లేదు. వాడు గుడ్లను త్రావం చేసి గొంతు అయిపోయి కింద పడి తనకలాడి సత్య తట్టు ఉన్నాడు వాడు. ఎప్పుడు బైబుల్ పెడతాడు జత్తే మళ్ళీ నా మీదకి వచ్చేద్దని అని భయం పుట్టేది. ఒరిగిపోతున్నాను నేనేమో నా భయం ఇది, వాడి భయం ఏమో నా కాడ బైబుల్ ఉందని ఏదో ప్రార్థన చేయడానికి వచ్చాడు, నువ్వు భయపడుతున్నాడు. మొత్తానికి వెళ్ళిపోయి దగ్గర పోయి తల మీద అవతల బైబుల్ పెట్టి ప్రార్థన చేసి, ఏసయ్యా ఎట్ట ప్రార్థన చేయాలో తెలియదు ఆయన, గొప్ప దేవుడు అంట, ఈయన బాగు చేయను, ఆయన ఈయన నశించిపోయాడు, ముందు నేను పోయాడు, తర్వాత ఈయన పోయాడు, నశించిపోయాడు, నన్ను బతికించావు కదా, ఈయన కూడా బాగు చేయను ఆయన తల మీద పెడితే కింద పడి గజగజ తనకలాడి వాడు కాడు చేతులు కొట్టుకొని ఇక పోయేతాడు, పోతాడు రా అని అనిపించింది. అది చస్తాడే ఉన్నాడు అనుకున్నా, నేను వాడు చావలా. దెయ్యం పోయింది, లేచి కూర్చున్నాడు. స్తోత్రం చెప్పా. ఎంత గొప్ప దేవుడు. ఆ రోజు కాడ నుంచి ఆ పుస్తకాలన్నీ కొప్పేసి, ఆ మంత్రికులు పుస్తకాలన్నీ కొప్పేసి, బొమ్మలన్నీ ఆడ కొప్పేసి, వాటికి నిప్పు పెట్టి తగలబెట్టి ఇవన్నీ కూడా వట్టి భూత వైద్యం అంతా అంతా అంతే. ఇంకోసారి చెప్పు, ఇంకోసారి అను. 5 చెప్పారు ఇప్పుడు, ఇంకోసారి అను. 10 మంది చెప్పారు, ఇంకోసారి అను. 20 మంది అన్నారు, ఇంకోసారి అను. అంతేగా మరి, అంత పోటకమేగా. మొత్తం పెట్టి తగలబెట్టేసేసి వాడు కూడా బైబిల్ ఒకటి నాకు అన్నాడు, నాది ఇచ్చేసాడు. సంకలో పెట్టుకొని మారు మనసు పొందాడు ఆయన. యేసయ్య స్తోత్రం చెబుదామా? అందరూ చప్పట్లు కొట్టి ప్రభుని మహిమపరుద్దామా? ఆయనలో ఉన్న శక్తి అది నశించిపోయినటువంటి వారి కొరకై ఈ హెష్బోన్ అనేది మొరపెడుతూ ఉందట. ఎక్కడ నశించిపోయిన వారు ఉన్నారు, ఎక్కడ ప్రియులారా పాడైపోయిన వారు ఉన్నారు, జీవితాలు దుర్భరమైపోయి, బ్రతుకులు పాడైపోయి, ఆ కుటుంబాలు పాడైపోయి నాశనం అయిపోయి భయంకరంగా మారిపోయిన వాటి కొరకాయ్ ఈ హెష్బోను నిత్యము మొరపెడుతూనే ఉందట. యెహోషు వరకు వినబడే వరకు అది మొరపెడుతూ ఉంది. దేవుని పిల్లలారా, మన కుటుంబాల్లో లేరా నశించిపోయిన వాళ్ళు? మన పిల్లలు, మన భర్తలు, మన భార్యలు, మన బంధువులు, రక్త సంబంధికులు ఎంతో మంది పాడైపోయారు. జీవితం అంతా దుర్భరమే. ఆడెవడో అవసరం చేసుకొచ్చి నాకు వద్దంటే అటు పడుతున్నాడు, ఆడెవడో చేతుల్లో పెట్టి మాట్లాడుతూనే ఉన్నాడు, మాట్లాడుతూనే ఉన్నాడు. ఏంటంటే వీడికి నరాలు తప్ప వచ్చిందా ఏందని అనుకున్నా. మాట్లాడుతూనే ఉన్నాడు, చిట్టాడు. ఏదో తట్టున్నాడు ఏదో అనుకున్నా, అర్థం కాల. ఏదో నలుపుతున్నాడు ఏదో అనుకున్నాను. నలిపి ఇప్పుడు కొట్టానే నేను అట్టా పెటా కొట్టి దీన్ని బీకాడు బయటికి. దేన్ని?
పీకి దాన్ని తీసి ఏడబెట్టాడు. వాడి మూతికి ఎట్టుందో చూడు. ఇక ఎట్టుంటుంది అది? పడితేనే మనవాడికి నరాలు స్టడీగా ఉంటాయి, లేకపోతే మామూలు కొడదాం. తలుపుందంతాడు, మంచాన్ని ఎరగొడతాడు. ఆడి అటు పడితే అట్టగా. పెళ్లి చేయమని మంచాన్ని ఎరగొట్టినోడు ఉన్నాడు. పెళ్లి చేయకపోతే తడికలన్నీ ఉన్నారు. వీడికి పాల్పరాకపోతే ఊరుకోడు. జీవితం అంతా దుర్భరం అయిపోయింది. రోజు నాలుక బయట నాలుకో ఏడుది పెదువ, అది పెదువును అవతరు పీకి దాంట్లో బెత్తగాదంటారు. ఇక్కడ బతుకంతా అట్ట అయిపోయింది. మీకేం చెబుదును? ఇటీవల బెజ్జం పడింది, ఆడికి ఇన్ఫెక్షన్ వచ్చింది, గొంతుకు బెజ్జం పడ్డాది. భార్య ఉంది, పిల్లలు భయంకరంగా మారిపోయింది. డాక్టర్ దగ్గరకు తీసుకొని వెళ్ళారు. అన్నం అరగట్లేదు అంట. ఏంది అన్నం అరగట్లేదయ్యా, గొంతు ఆసిందయ్యా, ఇంత రావునాది అని వాడు డాక్టర్ కాడ తీసుకెళ్తే ఎన్ఆర్ఐ హాస్పిటల్ కాడికి ఆయన అన్నాడు ఆపరేషన్ చేయాలి, మొక్క తీసి పైకి పంపించాలన్నాడు. ఆడికి మొక్క తీసి పైకి పంపించాడు. 15 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చింది. భార్య అక్కడే కూర్చొని వంట చేసుకుంటా, వాడికి భోజనం పెట్టుకుంటే ఏదో కత్తి గంజి కాసి పోతా ఆడే కూర్చుంది. స్నానం చేసి చేయలేదు కావా. 3 నెలలు అక్కడే కూర్చుంది. వాడికి గొంతు వాసి బెజ్జం పడిపోయింది. ఇక్కడ బెజ్జం పడిపోయింది. ఇటు నుంచి ఏదైనా గంజి నీళ్ళు పోతే ఇటు కూడా బయటకు వచ్చేస్తున్నాయి. భార్య అల్లాడిపోతుంది. స్నానం చేసి 3 నెలలు అయ్యింది. హాస్పిటల్లోనే పెట్టుకున్నారు, కరెంటు పెట్టారు, తగ్గలేదు. జీవితం అంతా కూడా వాడి జీవితం నాశనం అయిపోతుంది. పిల్లలు చదువుకుని యుక్త వయసు వచ్చారు. పిల్లలు పెళ్ళిడికి వచ్చింది కుమార్తె. ఎక్కడ ఉండాలి? తల్లేమో వెళ్ళిపోయి హాస్పిటల్లో వాడిని చూస్తూ ఉంది. పాలన చూస్తుంది. అక్కడ పెట్టేదానికి లేక, భోజనం కొనుక్కునేదానికి లేక అక్కడే కాస్త నీళ్లు 3 రాళ్ళు పెట్టుకొని పొలాలు ఏర్పరచుకొని గంజి కాసుకొని ఆమె తాగడం, వాడికి తీసుకెళ్ళి ఏదో పెట్టడం, ఇవ్వడం. మంచంలోనే ఉండి అట్టాగే ఉన్నాడు. చివరికి వచ్చేసింది ఎన్ఆర్ఐ హాస్పిటల్. డాక్టర్లు అన్నారు వీడిక్కడ పనికిరాడమ్మా, అయిపోయింది, మేము చేయగలిగింది ఏం లేదు, గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకెళ్ళండి అన్నాడు. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ అంటే ఇక అంతా చేయి దాటిపోయిన కేసులు అన్నమాట. ఆ తర్వాత ఏంటంటే ప్రార్థన కూడా వచ్చేది. చేయి దాటిపోయిన తర్వాతే వచ్చేది, అంతేనా? ప్రార్థనకు డబ్బులు ఉన్నప్పుడు రారు, ఆరోగ్యం ఉన్నప్పుడు రారు. డాక్టర్ గారు చేతులు ఎత్తేసి రేపో మాపో అంటే అప్పుడు తీసుకొచ్చి మందిరంలో కూర్చోబెట్టి, పాస్టర్ గారు ఏమి చేస్తావో నువ్వు మరిక గట్టిగా చెయ్యి, గట్టిగా చెయ్యి, మామూలుగా చేయబాకయ్యా, ఉపవాసం కూడా ఉండయ్యా, నువ్వు గట్టిగా చెయ్యి, ఏం చేస్తావయ్యామో మాకు గట్టిగా ఉండాలా. ఇక ఆడి కోసం ఈయన గట్టిగా అయిపోయి ఈడు అవతల నీళ్ళకు పోతాడే. కీడు ఆడే మనవాడు చెయ్యిలాగా అవతల కొడతానే ఉంటాడు, ఏదన్నా అతను వేస్తానే ఉంటాడు, మామూలు కాదు. ఆడు అట్టనే ఉంటాడు. లాగుతుంది నాలిక అని భార్య చెబితే సత్య రోజు వచ్చింది. ఆయన పార్టీ గారు నీకోసం ఉపాసం ఉన్నాడు, చేయి దాటిపోయిన కేసులేనంట. ప్రార్థనకు పోయేది అప్పుడు దాకా రావంట. ప్రార్థనకు పోవాలంటే జబ్బన్న రావాలా, డబ్బన్న పోవాలంటగా. ప్రార్థనకు పోవాలంటే నాకంటే మీరే బాగా చదువుతున్నారా, గట్టిగా చెప్పు. అదేగా మరి ప్రార్థనకు పోవాలంటే అంతంత మాత్రం రారు. యోహాన్ గారు తెలుసుగా, సాధు యోహాన్ గారు విన్నావా? ఆయన అంటాడు ఊరకొస్తారా రమ్మంటే, ఊరకొస్తారా ప్రార్థన బట్టి టైం ఉందా పాస్కరా ఊరుకో ఇప్పుడే పిలుచబోయిందని అంటాడంట. ఈ చెయ్యి ఎడకపోయిందంట. మూతి పక్కకు పోయి చెయ్యి ఎడకపోయి పైకి లేకుండా అయిపోయిన తర్వాత ఈ కాలు ఇసిరేసుకుంటా అప్పుడు వచ్చి అంటాడు, పేటగారా ఇది తగ్గిందంటే ఇక అక్కడే ఉండేది. నేను తేడా ఏం చేసుకోరా, నిన్ను ఏం చేసుకుంటారు? ఈ చెయ్యి అని పెట్టా శాస్త్రం పాస్టర్ ఇది తగ్గించాడంటే సాక్షిగా ఉంటాను నేను. ఏమి నువ్వు సాక్షిగా ఉండేది? బాగున్నప్పుడు ప్రార్థన లేదు, ఆరోగ్యం ఉన్నప్పుడు ప్రార్థన లేదు. గంటగా అయిపోయింది పాపం, వాడి జీవితం అంతా అట్ట అయిపోయింది. మీకు మాట చెప్పనా, 5 నెలల తర్వాత అతడు చనిపోయాడు. భార్య నలిగిపోతుంది. సమాధి కార్యక్రమం చేసుకోవడానికి కూడా డబ్బులు లేవు. పిల్లలు యుక్త వయసుకు వచ్చారు. ఏదో పెద్ద తండ్రి ఎవరో ఎట్టంటే ఆయన దగ్గరికి తీసి ఆ పిల్లకి భోజనం పెడతా బట్టలు కొనిపెట్టి ఉంచారు.
భర్త కొరకు యాతన పడే యవ్వనస్తురాలు నలిగిపోయింది. దేవుని బిడ్డలారా, తన దారిని తను పోయాడు. ఆ భార్య పరిస్థితి ఏంటి? ఆ పిల్లల పరిస్థితి ఏంటి? ఆ కుటుంబం ఎలా బాగుపడుతుంది? ఈనాడు నాశనం అయిపోతున్నాయి కుటుంబాలు. భయంకరమైనటువంటి దుర్వ్యసనాలకు లోనైపోయి యవ్వనస్తులు సైతం, నిన్న మొన్న పేపర్లో పడ్డ చూసావా, ఆడవాళ్ళు చచ్చిపోయారట్టుగా. గాజువాక పరిసర ప్రాంతాల్లో టోటల్గా కల్తీ సారా దాగి టోటల్ లెక్కేస్తే 43 చచ్చిపోయారంట. 43. వాళ్ళల్లో ఆడవాళ్ళు కూడా ఉన్నారంట, ఎక్కువ మంది ఆడవాళ్ళే. ఎవరు? మా నాయనమ్మ మా తాత తాగిన చుట్ట తాగేది. చుట్ట తాగి అతను పొయ్యిగట్ట మీద పెడితే దాన్ని కాల్చి రివర్స్ పెట్టేవాళ్ళు. తెలుసా మీకు? నిప్పేమో నిప్పాడా లోపల, ఆ మామూలుదేమో బయట. వాళ్ళు అసలు ఎంత యూనిటీయో చూడు నాయనమ్మ తాతయ్య. అవుతున్నారా? ఎంత యూనిటీయో చూడు. ఏమయ్యో అది అదే అని అంటుంది. ఏదిరా అని నేను అనుకుంటున్నా. తెలీదా ఏంది? కలిచచ్చావుగా నిన్న. ఇంకెక్కడది? ఆయన తాగిన దాన్ని ఏమో రివర్స్ ముట్టించి, మామూలుగానే ముట్టించి నిప్పు లోపల పెట్టుకుంటున్నాడు. నాశనం. కుటుంబాలన్నీ పాడైపోతున్నాయి. దుర్వ్యసనాలకు డబ్బు ప్రియులారా పాడు చేసుకుంటున్నారు. జీవితాలు దుర్భరమైపోతున్నాయి. వీళ్ళ కొరకై హెష్బోనట యాహాషు వరకు వినబడే వరకు హెష్బోను మొరపెడుతూ ఉందట. నిత్యము కుటుంబాలు బాగుపడాలని, మార్పు చెందాలని, వారు మనసు పొందాలని, బ్రతుకులు మార్చబడాలని, దేవునిలో కట్టబడాలని హెష్బోను మొరపెడుతూ ఉందట. మొరపెట్టే అనుభవం నీలో ఉంటే నీ కుటుంబం మారిపోతాది. అందరూ స్తోత్రం చెబుదామా? దేవుని సన్నిధిలో మొరపెట్టేవారు కావాలి, గురి పెట్టేవాడు కాదు. మొరపెట్టమంటే గురి పెట్టడం ఎక్కువ. మొరపెట్టేవాళ్ళు కావాలి. హెష్బోను మొరపెడుతూ ఉంది. దేవుని పిల్లలారా, హెష్బోనుకి ఎందుకు వెళ్ళాలంటే మొరపెట్టడానికి వెళ్ళాలా. దేవునికి స్తోత్రం. నశించిపోయే ఆత్మల కొరకు, పాడైపోయే జీవితాల కొరకు ప్రియులారా, ఇదిగో దుఃఖములో నరకానికి పాకుదాడుతూ వెళ్ళిపోతున్నటువంటి ప్రాంతవాసుల కొరకై, మీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు, పిల్లల కొరకు కన్నీళ్లు విడిచి ప్రార్థించేవారు, మొరపెట్టేవారు కావాలి. ప్రైజ్ ది లార్డ్. బైబిల్ గ్రంథం అంటుంది, దేవుడు చెప్తున్నాడు, నాకు నిజముగా మొరపెట్టు వారికి అందరికీ ఆయన సమీపంగా ఉండే దేవుడు. దేవునికి స్తోత్రం చెబుదామా? మొరపెట్టుట వలన వచ్చే లాభాలు 3, 8 ఉన్నాయి. 3 చెబుతాను నేను. మొరపెట్టుట వలన వచ్చే లాభాలు. ఇర్మియాతో దేవుడు అంటాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నీకు గూఢమైన సంగతులు బోధిస్తాను. నంబర్ 2, మొరపెట్టే వారికి దేవుడు సమీపంగా ఉంటాడు. నంబర్ 3, మొర పరలోకానికి వెళ్ళిపోతాది. దేవునికి స్తోత్రం. మా యాకోబు దేవుని సన్నిధిలో మొరపెట్టారు, మోషే మొరపెట్టాడు. దేవుని పిల్లల భక్తులు మొరపెట్టి పరలోక రాజ్యములో ఉన్నారు. మనము కూడా మొరపెట్టాలి. నీవు రేయి మొదటి జామున లేచి నీ పిల్లల కొరకు చేతులెత్తి నిత్యము మొరపెట్టు. దేవుని సంఘమా, దైవ బిడ్డలారా, దేవుని సన్నిధానములో మొరపెట్టే అనుభవములో మనము రావాలి. హెష్బోను మొరపెట్టేదిగా కనబడుతుంది. నంబర్ 2, హెష్బోనుకు ఎందుకు వెళ్ళాలి? నంబర్ 2, హెష్బోను యొక్క అనుభవాలు చదువుదామా? పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయం 4వ వచనాన్ని చదువుదాం. పరమగీతముల గ్రంథం 7వ అధ్యాయము 4వ వచనం చదువుననా? దంత గోపుర రూపము, ఈ నేత్రములు జలపూర్వణమైన హెష్బోను పట్టణమునందు. మళ్ళీ చదువు.
కరెక్టే, మీరు చదివింది కరెక్టే. మన పాయింటే చదువు. నీ నేత్రములు జలపూర్ణమైన హెష్బోను పట్టణమునందు 2 తటాకములతో సమానం. దేవునికి స్తోత్రం చెబుదామా? హెష్బోను పట్టణములో 2 తటాకములు ఉన్నాయంట. తాటాకములు కాదు, తాటాకులు కాదు. ఏంటిదండి తటాకం అంటే? తటాకం అంటే ఏంటి? తటాకం అంటే చెరువు. హెష్బోను పట్టణములో 2 తటాకములు ఉన్నాయట, అంటే 2 చెరువులు ఉన్నాయి. ఇది కన్నీటి అనుభవాన్ని సూచిస్తుంది. దేవుని పిల్లలారా, షూలమ్మితిని పొగుడుతూ ఉన్నాడు ఆ యొక్క ప్రియుడు. నీ నేత్రములు హెష్బోను పట్టణములో 2 తటాకములుగా ఉన్న కళ్ళను తటాకాలకు పోల్చాడనమాట. కళ్ళట 2 చెరువులుగా కనబడతాయి అంట. దేవుని సంగమా, హెష్బోను యొక్క ప్రాముఖ్యత ఏంటో తెలుసా? 2 చెరువులు ఉన్నాయి. ఆ చెరువుల ద్వారా పంట పడుతుంది, చెరువుల ద్వారా ఆశీర్వాదాలు ఉన్నాయి, ఆహారం తీర్చబడుతున్నాయి, కుటుంబాలు బాగుపడతాయి. అందుకని 2 కన్నులు తటాకాలుగా పోల్చి చెప్పాడన్నమాట. మనం కూడా కన్నీటి ప్రార్థన చేయుట వలన హెష్బోను వలె మన కుటుంబాలు దీవించబడతాయి. దేవునికి స్తోత్రం. నేత్రములు హెష్బోను పట్టణములో 2 తటాకములు. ఇర్మియా భక్తుడు అంటాడు, నశించిపోతున్నటువంటి నా జనుల విషయమై నా తల జలమయముగా నా కన్ను కన్నీళ్ల ఊటగా చేయినాయన. కన్నీటి ప్రార్థన అనుభవము మనము కలిగి ఉండాలి. ప్రైజ్ ది లార్డ్. అందరూ స్తోత్రం చెబుదామా? హెష్బోను తెలియజేస్తుంది కన్నీటి ప్రార్థన కావాలంట. కన్నీటి ప్రార్థన. దేవుని పిల్లలారా, ప్రార్థించే వాళ్ళే దొరకట్లేదు. ఒక ఆమె అంటది, పాస్టర్ గారు అది ఏదో కానీ అసలు కన్నీళ్ళు రావట్లేదు, నాకు ఏం రావట్లేదు, కన్నీళ్ళే రావట్లేదు పాస్టర్ గారు, అది ఏదో కానీ. విచిత్రమైన సంగతి ఏంటంటే, భర్త చనిపోయాడు పాపం. ఆమెకి చచ్చిపోయినప్పుడు కూడా అంటుంది నాకు ఏడుపు రావట్లేదు. మరి ఏమవుతుందమ్మా? కాసేపు నవ్వరాదు అన్న. ఏడవద్దులే నవ్వమ్మా. వాస్తవానికి ఆమె ఏమని చెప్పిందో తెలుసా? నాకు నిలువు గుండె పడిపోయిందయ్యా, నా కన్నీళ్ళలో నుంచి నా వణికేటువంటి పరిస్థితి రావడం లేదయ్యా, నేనేం చేస్తున్నాను అయోమయంలో అయిపోయానయ్యా. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధికి వచ్చిన నీవు నేను మనందరము కూడా కన్నీటి ప్రార్థన అనుభవంలోనికి రావాలి. కన్నీటి ప్రార్థన చేయుట వలన ఎన్నో కార్యాలు మనము చూడగలం. కన్నీటి ప్రార్థన ద్వారా ఎన్నో కార్యాలు చూడగలం. దేవుని సన్నిధానములో ప్రార్థించడం వేరు, మొరపెట్టడం వేరు, కన్నీటి ప్రార్థన చేయడం వేరు. హిజ్కియా కన్నీళ్లు విడిచి ఆయుష్ను పెంచుకున్నాడు. ప్రైజ్ ది లార్డ్. కన్నీటి ప్రార్థన చేసి దేవుడట ప్రార్థన చేసే వాళ్ళకంటే కన్నీటి ప్రార్థన చేసే వాళ్ళ మీదే ఆయన దృష్టి అంతా ఉంటుందంట. కన్నీటి ప్రార్థనే కూర్చుంటే ప్రార్థన. ఒక ఆమె అట్టగే ఏడుతుంది, ప్రార్థన చేయటానికి పోయాను, ఊరకనే ఏడుతుంది. ఎందుకమ్మా ఇటు ఎడుతున్నావు, ఎందుకమ్మా అంటే పాస్టరా ఆయనకి 75,000 జీతం. వాళ్ళ ఆయనకి 2 రత్నాలు లాంటి పిల్లలు ఉన్నారు, కొడుకులు, ఒక కూతురు. బాగానే ఉంది కుటుంబం అంతా. విసిరికి వెళ్ళి ప్రార్థన చేయడానికి పోతే అవంటది, పాస్టరా మా ఆయనకి ఏదైనా జబ్బు చేస్తే నిక్షేపంగా ఉన్నాడు 3 సార్లు. ఎంత పెడితే అంత తింటాడు, బాగున్నాడు. అవంటది ఆయన మా ఆయనకు జబ్బు చేసి పోతే మా పిల్లోడు స్కూల్కి పోతున్నాడు, లారీ కొట్టేస్తే ఏం ఏడుపమ్మ నీ ఏడుపు? ఊరకనే ఏడుతుంది. ప్రార్థన చేద్దామని కళ్ళు మూసుకొని చేయి పెట్టుకొని దమని పడిపోయింది, దాంట్లో దెయ్యం ఉంది. దేవునికి స్తోత్రం. ఏమి లేదు, బాగా ఉన్న కుటుంబం అన్నట్టు తయారు చేసుకుంటుంది అన్నమాట. ఆమె సైతాన్ అట్ట గరిబిలు చేస్తా ఉంది. కుటుంబాలన్నీ కూడా చేతులారా పాడు చేసుకుంటారు చాలా మంది. అట్టగైపోయింది.
దేవుని పిల్లలారా, అలాంటి ఏడుపు కాదు. పిల్లల భవిష్యత్తు కొరకు, భర్త ఆరోగ్యం కొరకు, చేతి పని కొరకు, అప్పుల కొరకు, కుటుంబం కొరకు, గృహం కొరకు దేవుని సన్నిధిలో కన్నీటి ప్రార్థన చేసేవారు కావాలి. ప్రజలో కన్నీటి ప్రార్థన అనుభవం నీకుందా? దేవుని పిల్లలారా, యేసు ప్రభు వారు పునరుద్ధరణ లేచిన తర్వాత మరియమ్మంట సమాధుల్లో పోయి ఏడుతుందంట. యేసయ్య ప్రత్యక్షమై ఆమెకు ప్రత్యక్షమై అంటాడు, అమ్మా ఎవరిని వెతుకుతున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? ఎందుకు ఏడుస్తున్నావు? కన్నీళ్లు విడిచే వారికి దేవుడు ప్రత్యక్షమవుతాడు. కన్నీళ్లు విడుచుట వలన ఆయుష్ పెంచబడుతుంది. కన్నీటితో పిడికలు విత్తనములు చేతబట్టుకొని విత్తువాడు సంతోష గానముతో పంట పనులు కూర్చుకుంటాడు. దేవుని పిల్లలారా, నీ కుటుంబం కొరకై కన్నీటి ప్రార్థన చేసే అనుభవం నీకు రావాలి. బైబిల్ అంటాది, మాసిలామణి గారు పురుషోత్తం చౌదరి గారు పాట రాస్తాడు, అన్నిటికన్నా మిన్నగా కన్నీటి ప్రార్థన నీకు ఉందా? కన్నీటి ప్రార్థన ఉందా? దేవుని సన్నిధానమున నిత్యము కూడా వలుకుచున్న కన్నీటి అనుభవం గువ్వ నేత్రముల వలె నిత్యము రెండు తటాకములుగా హెష్బోను పట్టణములో ఆ యొక్క ప్రియుల తటాకములు కనబడినట్లుగా ప్రియురాలు నేత్రములు కనబడుతూ ఉన్నాయట. ఇదిగో నీ నేత్రములు హెష్బోను పట్టణములోని రెండు తటాకములతో సమానమని ఆయన వాటిని పోల్చుతూ ఉన్నాడు. కన్నీటి అనుభవం కావాలి. హెష్బోను ప్రాంతం మనకు కన్నీటిని నేర్పిస్తుంది. ప్రైజ్ ది లార్డ్. కన్నీటి ప్రార్థన నిత్యము కూడా దేవుని సన్నిధిలో కన్నీళ్లు విడిచేవారు కావాలి. ఒక మాట చెబుతాను, స్తోత్రం చెబుతాను. ఎవరు చెప్పకండి, మీరు ఎవరు చెప్పకండి. ఇంటికి పోయినా కూడా చెప్పాక ఎవరికి చెబుతారా? చెప్పకండి. చెబుతారా? మీరు మంచోళ్ళే, చెప్పకండి. ఏంటంటే లోకంలో ఒక సామెత ఉంది, నీరు పళ్ళ మెరుగు. కరెక్టే. నీరు పళ్ళ మెరుగు, నిజము దేవుడు ఎరుగు. నీరట పల్లానికి వెళతాదట, పల్లపు ప్రాంతానికి జాలు వారుతుంది నీరు. ఎటు పల్లం ఉంటే అటు వెళ్ళిపోతుంది ప్రవాహం. కానీ కన్నీరు మాత్రం పరలోకానికి వెళతాదట. చప్పట్లు కొడదాం అందరూ కూడా. కన్నీరు ఎక్కడికి వెళ్తాదంట? పరలోకం. బైబిల్ గ్రంథం అంటుంది, ఆయన దగ్గర ఒక బుడ్డి ఉందట. దేవుని సన్నిధానం ప్రియులారా, కన్నీళ్లు ఆ బుడ్డిలో దాచబడ్డాయి. పరలోకానికి వెళ్ళిపోతాది నీ కన్నీరు, పరలోకానికి వెళ్ళిపోతాది. కన్నీరు సింహాసనాన్ని కదిలిస్తుంది, కన్నీరు దేవుని మనసును కదిలిస్తుంది, కన్నీరు ఆశీర్వాదం పొందడానికి ప్రియులారా దోహదపడుతుంది. కన్నీటి ప్రార్థన నీకుందా? ఎంతసేపు నువ్వు ప్రార్థించగలవు? దేవుని దగ్గర మొరపెట్టే అనుభవం, నిత్యము దేవుని సన్నిధిలో మొరపెట్టే అనుభవం, నిత్యము దేవుని దగ్గర కనిపెట్టి ప్రార్థించే అనుభవం కూడా. కన్నీటితో, దేవా నా పిల్లలను రక్షించండి, నా కుటుంబాన్ని చక్కపెట్టండి, నా ఇబ్బందులు తొలగించండి, నీవే నాకు దిక్కు ఆశ్రయమని. ప్రియులారా, నేను ఒకరోజు నా సేవా జీవితంలో నేను ట్రైనింగ్కి వస్తానని అనుకోలేదు. అమ్మగారి దగ్గరికి వెళ్ళి చెప్పాను, అమ్మా దేవుడు నాతో మాట్లాడుతున్నాడు, నేను ట్రైనింగ్కి వెళ్తాను. అప్పటికి అగ్రికల్చరల్ అసిస్టెంట్గా ఉద్యోగం వచ్చింది. ఉద్యోగానికి వెళ్ళలేదు. సేవకి వెళ్తానమ్మా అని చెప్పాను. సేవకి వెళ్తావా? అడుగు తింటావా? సేవ అంటే ఎందుకు తెలుసా? అది నా పాస్టర్ లాగా పాఠమేగా ఎల్లమిటే అని అన్నాడు. నీకు తెలియదమ్మా దైవజనుడి విలువ తెలియదమ్మా. దేవుడు నాతో మాట్లాడాడు. నేను సేవకి వెళ్తానమ్మా అంటే ప్లేటు గ్లాసు పట్టుకొని ఇసిరి బయటేసింది. అడుక్కో తిను బతుకు, అడుగు తిను బతుక, ఏందా బతుకో, అది కూడా బతుకో నన్ను తిట్టింది. ఏం మాట్లాడకుండా బయటకు వెళ్ళిపోయాను. బైబిల్ తీసుకొని మందిరంలో కూర్చొని ఒలికి ఏడుతున్నాను. కుళ్ళి
చిన్న పాక, అది మా పాస్టర్ గారు అడిగి తాళం తీసి దానికి తాళమే తడికది. లోపలికి వెళ్ళి కూర్చొని కుల్లి ఏడుతున్నాను. ప్రభువా, నువ్వేమో పిలిచావు, మాట్లాడావు, ఇటు చూస్తేనేమో ఏమట్ట అంటుంది. నేనేం చేయాలి? దేవుని దగ్గర మొరపెట్టి ఏడుస్తూ ఉన్నాను. కుల్లి ఏడుస్తున్నాను. చెంపల మీదుగా కారిపోతున్నాయి నీళ్లు. దేవుడు అంటాడు, నా కుమారుడా, భయపడబాకు. ప్రైజ్ ది లార్డ్. భయపడబాకు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. ఇంతలో ఇంటి దగ్గర నుంచి ఒక వార్త వచ్చింది. చిన్న పిల్లడు వచ్చి అనయా అని తలుపు కొడుతున్నాడు. ఆ తడిక తలుపు తీసుకొని లోపలికి వచ్చి అంటాడు, అమ్మకి కాలు చెయ్యి సచ్చుబడిపోయింది. ప్లేటు గ్లాస్ ఇసిరి బయట వేసిందిగా, ఆ కాలు చేయి సచ్చుబడిపోయిందని వెళ్ళిపోయి పలకరించడానికి వెళ్ళాను. పైకి లేవటం లేదు. ఆ కాలు చెయ్యి రావడం లేదు, కాలు రావడం లేదు. బహు బాధపడుతుంది. దేవా క్షమించయ్యని ఏడవడం మొదలుపెట్టాను. ప్రియులారా, దేవుడు మాట్లాడాడు, నువ్వు సేవకెళ్ళి సేవ చేసిన దాకా ఈమె సాక్షాత్తంగా అలాగే ఉంచుతానని చెప్పాడు. బాధపడ్డాను. సేవకు వచ్చేసాను. ట్రైనింగ్ అయిపోయింది. ట్రైనింగ్ చేశాను. దేవుని మందిరంలోకి వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉన్నాను. అక్కడ మరలా మా ఊరు వెళ్ళి దేవుడు మాట్లాడుతూ ఇటు పంపిస్తూ ఉన్నాయి. నేను ప్రార్థన చేస్తుంటే ఒక ఊరు చూపించాడు, పేరు అక్షరాలు చూపించాడు. ఆ ఊరికి వెళ్దామని చెప్పి వెళ్ళి ఒక గుడ్డ సంచి ఒకటి తీసుకొని ఒక చొక్కా పెట్టుకొని, ఇంటి దగ్గర నుంచి చెప్పా పెట్టకుండా బైబుల్ పెట్టుకొని కొంచెం లేచి ఆ ఊరు వెళ్ళిపోయాను. ఆ ఊర్లో ప్రార్థన వాళ్ళు ఎవరు లేరు, దగ్గరికి తీసేవాళ్ళు లేరు, పలకరించేవాళ్ళు లేరు. బస్ స్టాండింగ్లో బండేసి ఉంటుంది, ఎట్టగా రాయి ఒకటి బండేసి ఉంటుంది బస్ డిపో. ఆ డిపో కూడా లేదు అక్కడ. అలాగా ఆ చెరువు కట్ట మీద బండేసి ఉంటుంది. చెరువు కట్ట కాడ బస్సు దిగి వెళ్ళిపోతుంది తిరిగి. దాని మీద పడుకొని ప్రార్థన చేసుకుంటా ఆ తల కింద పెట్టుకొని సంచి దేవుడి మీద ఆధారపడేవాడు. ఎవరి దగ్గరికి తీసేవాళ్ళు కూడా లేరు. ఆ కొంగలు అరిసేయి ఏకోజావున కొంగల కా 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 అని అరవగానే లేచి ఈ సంచి తీసుకొని ఇలాగ తగిలించుకొని, ఆ సంచిలో జాయమ్మ గారు ఇచ్చినటువంటి రేకు బోర ఒకటి ఉంది. వాళ్ళ ఇంట్లో పని చేశానని, పరిచర్య చేశానని అందరు తల ఒకటి ఏదో ఒకటి ఎత్తంటే ఆ బోర కనపడ్డది, రేకుది. అది అమ్మ నాకు అన్నాను. ఎందుకంటే చేసుకొని పో అంది. ఎంత మంచి తల్లిలో తీసుకుపో అంది. ఆ బోర తీసుకొని దాచిపెట్టుకున్నాను. ఆ బోరే నాకు సేవలోకి వచ్చేసి వాక్యం చెప్పడానికి కొంచెం లేచి ఆ కొంగలు నన్ను లేపగానే లేచిపోయి వీధుల్లో తిరుగుతా పాట పాడుకుంటా స్తోత్రాలు చెప్పుకుంటా పాట పాడుకుంటా తిరుగుతున్నాను. యవనస్తుడిని 17-18 సంవత్సరాల వయసు. యవనస్తుడిని తినగలిగిన వయసు. దగ్గరికి తీసిన వాళ్ళు లేరు, పిలిచిన వాళ్ళు లేరు. ఇంటికి పోకూడదని పట్టుదలతో ఉన్నాను. ప్రియులారా, బాధపడతా ఉన్నాను. ఒక రోజు గడిచిపోయింది, 2 రోజులు గడిచిపోయింది, 3 రోజులు గడిచిపోయింది. నా కాడ ₹1 కూడా లేదు డబ్బులు. బాధపడుతున్నాను. ఆకలితో కళ్ళు తిరుగుతున్నాయి. కొంచెం లేవడం, ఆ చెరువులో నీళ్లు తాగడం, పడుకోవడం, కొంచెం లేచిపోయి పాటలు పాడతాం. అలాగా కొత్త పిచ్చోడు వచ్చారా మన ఊరు అని అనుకునేవాళ్ళు. ఆడకు పోయి ఆ బజారుకు పోయి పాటలు పాడుతూ ఉంటారు. బాయ్ నీకే చెప్పేదే, ఇటు వద్దు, ఇటు కాదు, అది కొద్ది కడుబో అడుబో చెప్పక అని అనేవాడు. అయ్యా పోతానయ్యా, వెళ్తానయ్యా నేనే పాటలు పాడుకుంటూ అటు వెళ్ళేవాడిని. రాళ్ళు ఉంటే, అరుగులు ఉంటే అరుగు మీద నుంచొని వాక్యం చెప్తూ పాటలు పాడుతూ ఉండేవాడు. ఆ బావి కాడ నీళ్ళకి వచ్చిన వాడు చూసి చక్కగా వాడు చూసారు. ఏడుగుడు పాపం చిన్నపిల్లవాడు పాట పాడుతున్నాడు. ఆ బోర వేసుకొని పాట పాడుతున్నాడు. సాయంకాలం పిల్లలందరిని కూర్చుకొని ఆ స్తంభం దగ్గర, కరెంటు పోల్ దగ్గర పిల్లలందరిని కూర్చేసి పాటలు పాడతా నేనేదో చప్పట్లు పడుతూ ఉంటే అందరు పిల్లలు నాకు స్నేహితులు అయ్యారు. ఒక 10 మంది. వాళ్ళకి పాటలు నేర్పి, వాక్యాలు నేర్పి దేవుని దగ్గర మీద ఆధారపడ్డాం. ఒక కుటుంబం రక్షించబడటానికి దేవుడు దోహదపడ్డాడు, ఆశీర్వదించాడు. దానికి ముందు నా పరిస్థితి 4-5 రోజుల తర్వాత భోజనం లేక అల్లాడిపోతుంటే అడుక్కు తినే ఆమె ఒక ఉంది. అడుక్కు తింటుంది, ఇళ్ళ మిట్టి తిరిగి భోజనం అడుక్కొచ్చుకుంటుంది. ఆమెకి ఎవ్వరు లేరు. పెద్ద ఆమె ముసలమ్మ పాపం. పాచారాలు కట్టుకొని, పాత చీరలు కట్టుకొని అడ్డం ఉండేది. అలాగా వెళ్తా ఉంటే ఆమె పిలిచి భోజనం చేస్తావా అంది. చేస్తానమ్మా అన్న. దగ్గరికి పిలిచి కూర్చోబెట్టి ఆమె తెచ్చుకున్న ఆ కూరలో అన్నం ఒక చిన్న టిఫినీ, గుంట టిఫినీలో ఉన్నది కలిపి
ఆమె బయట చెంగులో వేసుకొని కొద్దిగా నాకు ఇచ్చింది. అది ఆ అన్నం వారం రోజుల తర్వాత ఆకలితో ఉన్న నేను ఆ అన్నం తింటుంటే కళ్ళమిటి నీళ్లు పట 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 కారిపోతున్నాయి. దేవుని బిడ్డలారా, మహాకృప ద్వారా దేవుడు ఆ ప్రాంతంలో చనిపోయిన పిల్లను బతికించాడు. ప్రార్థన చేస్తే చనిపోయిన పిల్ల 2 రోజుల తర్వాత గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోయిందని పడవేస్తే ఇంటికి తీసుకొచ్చి పెట్టి తయారు చేసేవాళ్ళు చేస్తుంటే ఏడ్చేవాళ్ళు ఏడుస్తుంటే బాధపడేవాళ్ళు బాధపడుతుంటే దేవుడు చెప్పాడు, పాస్టర్ గారు నేను వెళ్ళి అప్పుడు ప్రియులారా వెళ్ళి ప్రార్థన చేయమని దేవుడు చెప్తున్నాడు. సంఘం విస్తరించబడలేదు, అప్పటికి అసలు మా పరిస్థితి లేదు. 20 రూపాయలకు 30 రూపాయలకు ఒక ఇల్లు అద్దె తీసుకున్నాం. పావు పుట్టున్నటువంటి ఇల్లు ఒకటి ఇచ్చారు. అక్కడే కూర్చున్నాం, కింద పడుకుంటున్నాం. గేదెల సావిడది అక్కడే ఉంటున్నాం, ఎవరు లేరు. 2 వచ్చేవాళ్ళు. ఆ 2లో ఒక పిల్లవాడు చచ్చిపోయి పిల్ల చచ్చిపోయింది. 8 సంవత్సరాల పిల్ల చచ్చిపోయింది. గుంటూరు గవర్నమెంట్ హాస్పిటల్ తీసుకొచ్చి పండేసుకొని పెట్టి తయారు చేసి చేస్తా ఉన్నారు. బంధువులు వచ్చారు, అటు ఇటు ఏడుచేవాళ్ళు ఏడుతున్నారు, మొత్తుకునేవాళ్ళు మొత్తుకుంటున్నారు. ప్రార్థన చేయడానికి పోయి మాత్రం ప్రార్థన చేస్తూ ఉన్నారు, చేతులు పైకెత్తి. ఆఖరి ప్రార్థన ఇక తీసుకొని పోవాలి. దేవుడు అంటాడు అద్భుతం చేయబోతున్నాడు, ప్రార్థన చేయమని మాట్లాడుతున్నాడు. ఆ ప్రార్థన చేయమని ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. ప్రియులారా, మధ్యాహ్నం 3 గంటల నుండి 4 అయిపోయింది, 5 అయిపోయింది, 6 అయిపోయింది, 7 అయిపోయింది. ఇంకా ఎప్పుడు చూసాయా శవాన్ని అట్టు పెడతావా అంటున్నారు వాళ్ళు. 2 రోజులు అయితే అప్పటికి చచ్చిపోయింది. 6 గంటల తర్వాత ఆ పిల్ల పాస్ పోసింది. స్తోత్రం చెప్పు. నా మోకాళ్ళు ఈ ప్యాంటులు తడిశాయి. ఏం నేను కళ్ళు ఇట్టగా మంచం కిందగా చూస్తే పోస్తా ఉంది. పిల్ల బతికింది అని అనుకుంటారు, పాస్ పోసిందని అనుకున్నారు. అయ్యా పిల్ల పాస్ పోసిందని అంటే అందరూ ఆశ్చర్యపోయారు, చూస్తూ ఉన్నారు. బయట పెట్టి తయారు చేసుకుని రెడీగా ఉన్నారు. బంధువులు వచ్చి కూర్చున్నారు. ఈ పిల్లలాగే ఉంది. పిల్లరా 6 అయిపోయింది, 7 అయిపోయింది, 8 అయిపోయింది. 9 గంటలకి ఆ పిల్ల రెప్పర్ ఆడించింది. స్తోత్రం. 9 గంటలకు రెప్ప కొట్టింది. 9 గంటలకు ప్రియులకు వచ్చేసింది. ప్రార్థన చేస్తూనే ఉన్నా, ఏడుస్తూనే ఉన్నా. దేవుడు చూపిస్తున్నాడు, రోడ్డు మీద పిల్ల తిరుగుతున్నట్టుగా దేవుడు దర్శనాన్ని చూపిస్తున్నాడు. ప్రార్థన చేస్తూనే ఉన్నాము. 11 గంటలు అయిపోయింది, ఆ పిల్ల మూలుగు వినబడుతుంది. 11 గంటల తర్వాత ప్రార్థన చేస్తూనే ఉన్నాము. రాత్రి 12:30 అయిపోయింది, ఆ పిల్ల లేచి కూర్చొంది. అందరూ చెప్పలు ప్రభుని భయపడతాము. కన్నీటి ప్రార్థనలో ఎంత శక్తి ఉంటుంది. లేచి కూర్చుంది. ప్రియులారా, ఆ పిల్లకు మజ్జిగ రసం పోసారు, చక్కగా తాగింది. ఆశ్చర్యం, వాళ్ళ తాతయ్య గారు వచ్చి వాళ్ళ నాన్నగారు వచ్చి 10 రూపాయల స్టాంపు మీద 5 సెంట్లు స్థలం అక్కడే రాసి ఇచ్చేశారు. స్తోత్రం చెప్పు. ఇప్పుడు మందిరం కట్టబడింది అక్కడ. ఈ రోజు మందిరం కట్టబడింది, ఆత్మలు రక్షించబడ్డాయి. భయంకరమైనటువంటి కరుకైనటువంటి ఊరోది. ప్రియులారా, ఒత్తులు మింగుతారు. తీగ ఉంటుంది, ఒక తీగ. ఆ తీగ అవతల గుడ్డ కట్టి దానికి కిరసనాలు పోసి దాన్ని ముట్టించి బట్ట కోసి పెట్టుకొని ఆ డప్పులు వాయిచ్చేటప్పుడు దీన్ని అలాగా మింగేవాళ్ళు, పట్టుకునేవాళ్ళు నోటితో. తర్వాత మళ్ళీ తీసేవాళ్ళు. కత్తులు తీసుకునే వాళ్ళు ఏం చేసేవాళ్ళు అంటే ఇట్టగా గుద్దుకునేవాళ్ళు. ఇప్పుడు కూడా ఉంది ఆ ఆచారం. వాళ్ళు గుద్దుకుంటారు. భయంకరమైనటువంటి ఆ పరిస్థితి అక్కడ. ప్రార్థనకు స్థలాలు లేవు. ప్రార్థించేటువంటి వారు నిజముగా సంపూర్ణ సత్యాన్ని బోధించే వాళ్ళు లేరు. 5 సెంట్లు స్థలం రాసేశారు, కాగితం వచ్చేసారు. పాస్టర్ గారు, నెక్స్ట్ వచ్చింది మందిరం కట్టుకోవాలన్నారు. ఏం మందిరం కట్టుకుంటే పోకెళ్ళాను అయితే నేను. షెల్టర్ లేదు, ఏం కట్టుకుంటాను ఆయన. ఆ ఇంట్లోనే ఆ షెల్టర్ ఇచ్చారు వాళ్ళు. ఇక బానీ లేదు, అక్కడే ఉన్నాము. దేవుడు ఆశీర్వదించారు. తల ఒక గుంద తీసుకొచ్చారు, వాళ్ళే మందిరం వేసేసారు, వాళ్ళే తయారు చేసేసారు, 2 నిట్టల గుడి చేసేసారు. వాళ్ళే కృప చూపించి దేవుడు గొప్ప కృప చూపించాడు. ప్రియులారా, 2 వారాలకి మందిరం నిండిపోయింది. ఇక ఆ తర్వాత దయ్యాలు పట్టిన పారిపోతున్నారు, పరిగెత్తుకుని పోయి పట్టుకొచ్చి కూర్చోబెడుతున్నారు. అద్భుతాలు చేస్తున్నాడు దేవుడు. ఏంటి సంగతి అంటే కన్నీటి ప్రార్థన. దేవుడికి స్తోత్రం. కన్నీటి ప్రార్థన నీ కుటుంబంలో ఉంటే శోధకుడు మీ దగ్గరకు రావడానికి భయపడతాడు. కన్నీటి ప్రార్థన నీ దగ్గర ఉంటే ఆశీర్వాదాలు దేవుడు కుమ్మరిస్తాడు. కన్నీటి ప్రార్థన కావాలి. యెష్బోనట
2 తటాకములున్నాయట. అది కన్నీటి అనుభవాన్ని తెలియచేస్తున్నాయి. దేవుని పిల్లలారా, ఈరోజు దేవుని సన్నిధానమున అక్కడ మంచి మందిరం కట్టబడింది. దేవుడు ఆశీర్వదించాడు, దేవుడు దీవించాడు, కృపతో నింపాడు. ఉన్నతమైన కృప. నా దేవుడు కన్నీటి ప్రార్థన ద్వారా పట్టణాలు కదిలిస్తాడు. కన్నీటి ప్రార్థన ద్వారా ప్రాంతాలు కదిలిపోతాయి. కన్నీటి ప్రార్థన పరలోకానికి చేరుతుంది. కన్నీటి ప్రార్థన దేవుని సింహాసనమును కదిలిస్తుంది. దేవుని పిల్లలారా, నీకుందా? కన్నీటి ప్రార్థన చేసే విద్య నీకొచ్చా? నిత్యము దేవునికి మొరపెట్టుచు కన్నీరు ప్రార్థన చేస్తూ ఆత్మల రక్షణ కొరకు, కుటుంబాల కొరకు, నశించిపోయే ఆత్మల కొరకాయి ఒలికిటువంటి కన్నీళ్లు ఒలికించేవారు కావాలి. సంఘాల్లో సహాయం చేసేవాళ్ళు ఉన్నారు, సంఘాల్లో డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉన్నారు, సంఘాల్లో ప్రోత్సహించే వాళ్ళు ఉంటారు, సంఘాల్లో వస్తువులు తెచ్చేవాళ్ళు ఉంటారు, గడియారాలు తెచ్చేవాళ్ళు ఉంటారు, ప్రియులారా సహాయపడే వాళ్ళు ఉంటారు. కన్నీటి ప్రార్థన చేసేవాళ్ళు తక్కువగా ఉంటారు. లెక్కయొచ్చు 1, 2, 3. నువ్వు ప్రార్థన చేస్తే నీ ఇల్లు మారిపోతుంది. నువ్వు కన్నీటి ప్రార్థన చేస్తే నీ పిల్లలు మారిపోతారు. మీ కుటుంబాల్లో ఆరోగ్యం కలుగుతుంది. గొప్ప కార్యాలు చేస్తాడు. యెహోవా మనకు నేర్పించేటువంటి 2వ అనుభవం ఏంటంటే, చెప్పు. 1, మొరపెట్టే అనుభవం ఉంది. నెంబర్ 2, కన్నీటి ప్రార్థన అక్కడ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. అందరూ స్తోత్రం చెబుదామా? ఇంకా ప్రియులారా, ఒక్కటి చెప్తాను, ఇంకా అయిపోతుంది. 10 నిమిషాలు నా టైం అయిపోతుంది. ఒక్కటి చెప్తాను, ఇంకొక 2, 3 ఉన్నాయి కానీ వదిలే. ఇర్మియా గ్రంథం 48వ అధ్యాయం 44వ వచనాన్ని చదువుదాం. ఇర్మియా గ్రంథం 48, 44. భయము తప్పించుకొనుటకై పారిపోవువారు గుంటలో నుండి తప్పించుకున్న వారు ఉరిలో చిక్కుకుంటారు. విమర్శ సంవత్సరమున ఏమని చదువురా? ఇదే యెహోవా వాక్కు. బలహీనులై హెష్బోను నీడలో దాక్కుంటున్నారు. దేవుని స్తోత్రం చెబుదామా? హెష్బోనులో ఏముందో తెలుసా? నీడ. ఏముంది? నీడ. నశించిపోయేటువంటి వారి కొరకై షెల్టర్ ఉంది. అక్కడ నీడ ఉంది. హెష్బోనులో ఒక పెద్ద ప్రియులారా ప్రత్యేకమైన నీడ కనబడుతుంది. ఎక్కడ చూసినా ఉరిలు తప్పించుకున్నారు. గుంట్లో పడితే గుంట్లో తప్పించుకున్నారు, ఊరిలో పడితే ఊరిలో పడితే తప్పించుకుంటే శేషించినటువంటి వారు, మిగిలినటువంటి వారు, ప్రియులారా విమోచించబడిన వారు, విడుదల పొందిన వారు, ప్రభువులోకి వచ్చిన వారు, మార్పు చెందిన వారు, మారుమనసు పొందిన వారు, దేవుని బిడ్డలుగా మారిన వారు, రక్షించబడిన వారు, భక్తి చేసేవాళ్ళు, ప్రార్థన చేసేవాళ్ళు, విజ్ఞాపన చేసేవాళ్ళు, యథార్థవంతులు హెష్బోనులో నీడలో ఉంటారట. నీడ. ఏ నీడది? హెష్బోను నీడ. స్తోత్రం. నీడ. నీడ. బైబిల్ గ్రంథములో 12 రకాలైన నీడలు ఉన్నాయి. వాటిలో ఒకటి ఈ హెష్బోను నీడ. మహోన్నతుని చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఇది సర్వశక్తుని నీడ. ముళ్ళ చెట్టు నీడ, సొర చెట్టు నీడ, పిల్లారా భక్తుని నీడ, ప్రాంతపు నీడ, కోటగా ఉన్న నీడ, పిల్లారా ఇలాగా ఉన్నటువంటి నగరపు నీడ, భక్తుని నీడ, దేవుని నీడ, ఈ హెష్బోను నీడ. ఇట్లాగా చాలా ఉన్నాయి నాన్న. దీని కిందకి రావాలి. ఆఖరికి అన్నిటికంటే గొప్ప నీడ ఏంటో తెలుసా? సిలువ నీడ. సిలువ నీడ. హెష్బోనులో నీడ ఉంది. ప్రియులారాది ఆదరించడానికి మండు టెండలలో భయంకరమైనటువంటి కుటుంబాలు నలిగిపోతూ ఉన్నప్పుడు ప్రియులారా దాని కొరకై ప్రత్యేకమైనటువంటి నీడనేశారట. హెష్బోనులో ఉరిలో పడ్డవాడు, గుంటలో పడ్డవాడు, తప్పించుకుంటున్నటువంటి వాడు, విమోచించబడిన వారు, రక్షించబడిన వారు, మార్పు చెందిన వారు, మారు మనసు పొందిన వారు ఈ నీడలోకి వస్తారట.
ఆ నీడే సిలువ నీడ. ప్రైజ్ ది లార్డ్. నీకోసం నా కోసం మన కొరకు 2019 సంవత్సరాల క్రితం నజరేయుడైన యేసయ్య భూమి మీదకి దిగివచ్చి రిక్తుడిగా మారిపోయి ప్రియులారా సంపూర్ణమైనటువంటి ఆ ఉన్నతమైనటువంటి ఆ మహిమను విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకోలేదు కానీ రిక్తుడిగా దిగివచ్చి దరిద్రుడైపోయి నీ కోసం నా కోసం ఆయన యాగమైపోయి ప్రియులారా ఆయన రక్తమంతా కూడా నీ కొరకు కార్చి తన శరీరమును అప్పగించి కొట్టే వారికి వీపు అప్పగించి ఊసే వారికి చెప్పులు అప్పగించి గడ్డము పెరికే వారికి ప్రియులారా ముఖాన్ని అప్పగించి నా దేవుడు నీ కోసం యాగమైపోయాడు. భారమైన సిలువ కొయ్యను భుజాన పెట్టుకొని దాదాపు 15 అడుగుల పొడవు 8 అడుగుల వెడల్పు కలిగినటువంటి ఆ సిలువ కొయ్య జానుడికి పైగా ఉన్నటువంటి ఆ యొక్క శీలలను అరచేతులలో నాటి అరకాళ్ళలో నాటి పక్కన బల్లెపు పోటు పొడిచి అదిగో ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుచున్న యేసయ్య. ఆ సిలువ నీడకు ఎవరైతే వస్తారో ఆ సిలువ నీడకు ఎవరైతే వస్తారో వారికి విశ్రాంతి దొరుకుతుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. సిలువ నీడకు రమ్మని ప్రభువు పిలుస్తున్నాడు. ఈ సిలువ నీడకు రమ్మని పిలుస్తున్నాడు. నీ కోసమే ఈ గాయాలు, నీ కోసమే ఈ దెబ్బలు, నీ కోసమే ముళ్ళ కిరీటం, నీ కోసమే ఈ బాధ, ఈ కోసమే కండలుగా దాదాపు 140 దెబ్బలు కొట్టబడ్డారు.